కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు ముఖ్యమంత్రిగా దించేసి 11 సీట్లకు పరిమితం చేసిన వ్యక్తిని ఎలా గౌరవించాలంటూ ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ తప్పుడు ప్రాజెక్ట్ తెచ్చినందుక ఎందుకు జగన్మోహన్ రెడ్డిని గౌరవించాలో సూటిగా చెప్పాలన్నారు. వైసీపీ నాయకులు గౌరవం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. బుట్టా రేణుక ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని ముందు అవగాహన పెంచుకోవాలని సెటర్ వేశారు. ఒక 2 సార్లు మీరు గెలిచిన శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా మీకు కనీస గౌరవం ఒక మాజీ ముఖ్యమంత్రిని జగన్ గారు అని సంబోధించకుండా మీరు మాట్లాడారని చెప్పి చాలా బాధపడ్డారు బుట్టా రేణుకమ్మ గారు. గౌరవనీయులు వైసీపీ ఇన్ఛార్జ్ వర్యులు ఇక్కడ. నేను బుట్టా రేణుకమ్మ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని రాయలసీమ ప్రాంతంలో, మా పశ్చిమ ప్రాంతంలో రాష్ట్రం గురించి మాట్లాడు, రాయలసీమ గురించి కేవలం మా పశ్చిమ ప్రాంతం రాయలసీమ గురించి మాట్లాడుతున్నా, ఈ యొక్క గుండ్రేవుల, ఆర్టీఎస్ రైట్ కెనాల్, వేదావతి ఇలాంటి గొప్ప ప్రాజెక్టులన్నింటినీ, జీవనాడులైనటువంటి ప్రాజెక్టులని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే రాయలసీమ బిడ్డనని చెప్పి రివర్స్ టెండరింగ్ మీద మీరు సర్వనాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఒక తప్పుడు ప్రాజెక్టును తీసుకొని వచ్చి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి 11 సీట్లకు కుదించి ఈరోజు మీ యొక్క హోదాని, మీ యొక్క గౌరవాన్ని ఏ రకంగా తీసుకొచ్చారో చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీలో నాయకులు ఏ రకంగా బూతులు తిట్టారు, ఏ రకంగా సంబోధించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మీరు మర్యాదల గురించి, గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మరొక్కసారి చెప్తున్నా, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు నాశనం చేసి మా రాయలసీమ ప్రాంత రైతుల్ని, ప్రజల్ని ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, ఘోషకు గురి చేసిన వ్యక్తిని ఏ రకంగా గౌరవించాలి?